కావున ఈ రోజున నీ కడవ, పాపపు కడవను దేవుని వద్ద వదలే. నీ చేతులతో చేసిన తప్పిదములను దేవుని వద్ద వదలే. నీ యవ్వనములో చేసిన తప్పిదములను దేవుని వద్ద వదలే. ఈ స్త్రీ ఏం చేసింది? నాకు యేసుప్రభు అడిగాడు 18వ వచనం దగ్గరికి వెళ్తే సువార్తలో ఆవిడ అంటూ ఉన్నది, అయ్యా అమ్మా, నీకు 5గురు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5గురితో ఎంజాయ్ చేసింది ఆవిడ. చదువుతలే, పర్వాలేదు. మనము ఉన్నది ఉన్నట్లుగా ఈ రోజుల్లో మాట్లాడుకోకపోతే మనమే మంచోళ్ళం అనుకుంటాం. నువ్వు ఏ స్త్రీ దగ్గరికి వెళుతూ ఉన్నావు? ఏ పురుషుని దగ్గరికి వెళుతూ ఉన్నావు? నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా ఎంతమంది 2-3 ఇళ్ళు, చిన్నిళ్ళు, పెద్దిళ్ళు, ఇంకొక పెద్దిళ్ళు లాగా పెట్టుకొని తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరికి మేనేజ్ చేస్తున్నావా? 60 రాగానే రోగాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చి నీ కుటుంబాన్ని, నిన్ను వీధిలోనికి తీసుకొని వస్తాయి. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాను కదా, తలుపులు మూసున్నాయి కదా, మా ఆయన లేడు కదా అనుకోవచ్చు. నీ తప్పులు. అక్కడ ఆ స్త్రీ ఏమంటూ ఉన్నది? ఆవిడ యథార్థము చెప్పింది. ఒక్క భర్తే భర్త, రెండో భర్త కాదు. భర్త చనిపోతే చేసుకోవటము వేరు, భార్య చనిపోతే చేసుకోవటము వేరు. భార్య బ్రతికుండగా, భర్త బ్రతికుండగా వేరొక పురుషుడి వైపు, వేరొక స్త్రీ వైపు చూచువాడు శాపగ్రస్తుడు.